అమలవుతోందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పెమ్మసాని డైరెక్షన్లోనే తనపైన దాడి జరిగిందని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని తాను కాదని అంబటి స్పష్టం చేశారు. ఏమంటాడు? అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? నాకు తెలియకడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు దాడులు చేయటాన్ని సమర్థించావు. పవన్ కళ్యాణ్ గారు తప్పయ్యా. ఉప ముఖ్యమంత్రి గారు తప్పు. నువ్వు అసహ్యంగా మాట్లాడాలా? చెప్పు పైకి తీసావు. ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీద. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో? ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా. నా మీద దాడి చేయడం కరెక్ట్ అంటావు నువ్వు. కులాల ప్రస్తావన చేస్తుంది మీరు, నేను కాదు. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. యూ మానిటర్డ్ ఎవ్రీథింగ్. ప్రతి క్షణము మీరు మానిటర్ చేశారు. పెమ్మసాని మానిటర్ చేశాడు. ఎస్పీ వచ్చాడు ఇక్కడికి, ఎస్పీని వెళ్ళిపోమన్నారు. సీఎం ఆఫీస్ నుంచి ఎస్పీ వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఈ తగలేయడానికి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు, మీరు ఉంటే బాగోదని పంపించారు. ఎప్పుడైనా చూశారండి? 7 గంటలు 8 గంటల సేపు రవిడీజం చేస్తుంటే రోడ్డు మీద పోలీసులు కాపలా కాశారు. ఏమిటి అన్యాయం అంటున్నా? రెడ్ బుక్ లో అంతవరకే రాశారా? నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారట. పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట. లోకేష్ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సహకారంతో చంపైనా చంపేస్తాను. ఎందుకంటే పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటు ఉంది చంద్రబాబు నీకు. 18 రోజులు జైల్లో పెట్టారు. ఏం చేశారు మీరు? 18 రోజులు జైల్లో పెడితే రాంబాబు భయపడతాడా? రాంబాబు భయపడతాడా అంటున్నా. 89లో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని నన్ను భయపెడతారా? కేసులు పెడితే భయపడతానా? జైల్లో ఉంటే భయపడతానా? 18 రోజులకే బెయిల్ వచ్చింది. 18 మాసాలకు వచ్చినా ఈ అంబటి రాంబాబు చెక్కు చెదరడని కూడా మనం చేస్తాం.